కంగ్రాచులేషన్స్ బంగారు వెంకటేష్ గారు. మొత్తానికి మీరు బీఆర్పీఎల్ వారియర్స్ టీంకి ఓనర్ అయిపోయారు. సో మీరు రాజాపూర్ మండలికి యూత్ వింగ్ అధ్యక్షులు కదా. సో ఎందుకు మీకు ఆ పొలిటికల్ సైడ్ నుంచి మళ్ళీ ఇక్కడ స్పోర్ట్స్ సైడ్ వచ్చి ఈ ఓనర్షిప్ తీసుకోవాలనిపించింది మీకు? గుడ్ ఈవినింగ్ నవీన్ గారు, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. నేను ఎందుకు వచ్చాను ఇక్కడ సైడ్ అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచి ఇంటర్ డిగ్రీ నుంచి ప్లేయర్ అనమాట. వాలీబాల్, క్రికెట్, కబడ్డీ చాలా యాక్టివ్ ఉండేటోళ్ళం మేము. ఇప్పటికీ మా విలేజ్లో కానీ మండలంలో కానీ ఇక్కడ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఎక్కడ వెళ్ళినా మా వంతు పాత్ర పోషిస్తాం. మేము ప్లేయింగ్ ఆడతాం కాబట్టి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది యూత్ని ఎంకరేజ్ చేసే యూత్కు చాలా ముందు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన ఈ బీఆర్పీఎల్ టోర్నమెంట్లో ఇంటర్ డిగ్రీ పిల్లలు ఆడుతున్నారు అంటే వాళ్ళకు నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్మీ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళడానికి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఈజీగా ఫిట్నెస్ ఉంటుంది. ఎప్పటికీ స్పోర్ట్స్ అనేది ఒక కళ, ఒక సరదా లాంటిది కాబట్టి అందరు 2 మండలాల యూత్ అంతా కలిసి ఒక 500 మంది 1000 మంది ఇక్కడ కలిసి ఆడడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నాకు తెలిసిన వెంబడే ఇమీడియట్గా మన ఒక టీంను స్పాన్సర్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ మీరు ఓనర్గానే వచ్చారు. ఫస్ట్ సడన్గా మళ్ళీ ఆర్గనైజర్ లాగా మారిపోయారు. సో దీని వెనుక ఏంది సీక్రెట్, అసలు ఎందుకు అట్లా మారాల్సి వచ్చిందా? లేదండి, నేను ఫస్ట్ ఓనర్గా రాలేదు, అది కాదు. ఫస్ట్ నేను ప్లేయర్గానే టీంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, తర్వాత ఓనర్షిప్ తీసుకున్నాను నేను. కాబట్టి నాకు ఓనర్షిప్, మెయింటెనెన్సింగ్, లీడర్షిప్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి తీసుకున్నాను నేను. ఓకే, ఈ 20 ఓవర్స్ మ్యాచ్ అసలు మన లోకల్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరు ఆడలేదు. సో ప్లేయర్స్ స్టామినా 20 ఓవర్స్ వరకు ఉంటుందంటారా? అసలు ఎందుకు ఈ 20 ఓవర్స్ మ్యాచ్ అసలు? అంటే ఇప్పుడున్న జనరేషన్లో యూత్ అంతా మొబైల్ కానీ ఫోన్ కానీ ఎక్కువ అలవాటు పడ్డారు కాబట్టి 20 ఓవర్స్ అనేది ఒక ప్లేయింగ్ 11లా 20 ఓవర్స్ మ్యాచ్ అనేది చాలా నిజమైన ఆటగాడు అనేది బయటకు వచ్చేస్తాడు. కాబట్టి ప్లేయింగ్ 20 ఓవర్స్ అనేది చాలా మంచి విషయము. ఇప్పుడున్న జనరేషన్కు 10 ఓవర్స్ 8 ఓవర్స్ కాదు, ఖచ్చితంగా 20 ఓవర్స్ ఆడితేనే వాళ్ళు నిజమైన ఆట బయటకు వస్తుంది. కాబట్టి 20 ఓవర్స్ ఆడడం అనేది చాలా మంచి పద్ధతి అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనము టీమ్ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి దాదాపు ఒక నెల రోజులు మనకు టైం ఇచ్చినాం అందరికీ. సో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు బయట టాక్ ఏం నడుస్తుందంటే ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళని కొన్ని మార్పింగ్ చేసి మళ్ళీ బీఆర్పీఎల్లో ఆడిపిస్తున్నారని టాక్ నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? అట్లుందా నిజంగా మేనేజ్మెంట్లో? వాస్తవానికి కొంచెం మేనేజ్మెంట్లో టీము అది ఇప్పుడు ఏమైందంటే రాజుగారు ఏదైతే ఫైనల్ గడి రిజిస్ట్రేషన్ చేసుకోని చెప్పిండో అది వైరల్ అయింది, కానీ 60% మాత్రమే అయింది, ఇంకా 40% కాలేదు. మనం ఏదైతే డైలీ మనము ఇంకా చందాలకు వెళ్ళడం కానీ సోషల్ మీడియా చేయడం వల్ల ఎక్కువ మంది మేము చేసుకోలేకపోయినాం అనేది ఒకటి నడుస్తుంది. వాస్తవానికి ఇట్లయితే ఏమైతే టీమ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రతి ఒక్కరిని ఆడించాలనే ఉద్దేశం అందరికి ఉంటుంది, మనకు కూడా. కానీ టైం సరిపోదు, ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే అక్కడ నిజంగానే తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అందరి ఓనర్స్, కెప్టెన్స్ మాట్లాడుకొని వాళ్ళని ఖచ్చితంగా తొలగించాల్సి వస్తుంది. ఎవరైతే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న వచ్చి ఉన్న వాళ్ళు ఆడాలని ఖచ్చితంగా ఉంటే వాళ్ళకి ఇప్పుడు అవకాశం లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి, సహకరించాలి. కాబట్టి నెక్స్ట్ ఇయర్కు ఇంకా 12 టీం కాబట్టి 20 వరకు పెంచుకుంటాం. కాబట్టి అప్పుడు ఆడాలని నేను కోరుకుంటున్నాను. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఓకే, కమింగ్ టు యువర్ టీమ్. సో మీ టీం ఎట్లుంది ఇప్పుడు? నాకు తెలిసి మీ టీం మొత్తము మీ లోకల్ ప్లేయర్స్, రాజాపూర్కి మండలికి సంబంధించిన ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. సో వాట్ ఈస్ యువర్ గేమ్ స్ట్రాటజీ ఎట్లుంది? బయట టాక్ ఏంటంటే మీరు పక్కాగా కప్పు కొట్టే టీం అని చెప్పేసి ఇట్లా టాక్ నడుస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంది? మేమైతే ముందు మాకు ఈ 12 మెంబర్స్ ఎవరైతే ఈ ఓనర్స్కు కెప్టెన్స్ తీసిరో ఆ కెప్టెన్లో మా భూపాలరెడ్డి రావడం మాకు అదృష్టం. ఎందుకంటే అతను చాలా రోజుల నుంచి చాలా సీనియర్ ఆటగాడు కాబట్టి ఇక్కడ మండల్ వాళ్ళు ఎలా ఆడుతారో అతనికి తెలుసు. మా సైడ్ నేను కూడా ఒక ప్లేయర్ని కాబట్టి మా సైడ్ కూడా ఎలా ఆడుతారనేది నేను కాబట్టి ఇద్దరం మిక్స్ అప్పై తీసుకున్నాం. ఇప్పటివరకు అయితే 100%గా మా భూపాలరెడ్డి నాయకత్వంలో టీం ముందుకు వెళ్తాను ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను. కానీ మాకు ఇప్పటికే ప్లేయింగ్ లెవెన్ కూడా చాలా ఇబ్బంది అని అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మేము గ్రౌండ్లో ప్లేయింగ్ 11 ఇచ్చి మంచిగానే ఆడదామని మేమైతే అనుకుంటున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్ వెంకటేష్ గారు. సో భూపాల్ గారు, మీరు వారియర్స్ టీమ్కి క్యాప్టెన్ కదా. సో మీ ఓనర్ మీ మీద ఎట్లాంటి నమ్మకం ఉంచారు? అసలు మా మీద చాలా నమ్మకంతో ఉండు మా ఓనర్ బంగారు వెంకటేష్ గారు. అలాగే మేము ఆ ఓనరు నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలని అనుకొని మా ఆట ఇంకా మంచిగా ఆడి మా ఓనర్కు నమ్మకదంగా ఆడాలని మేము కోరుకుంటున్నాం. సో మీరు సీనియర్ ప్లేయర్ కదా, దాదాపు 3-4 జనరేషన్స్ కింద ప్లేయర్ కదా. సో క్రికెట్ అప్పటికి ఇప్పుడున్న ఈ జనరేషన్కి క్రికెట్ ఏమైనా మారింది అనిపిస్తుందా మీకేమన్నా? మారింది, అప్పటికి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కు చాలా మారింది క్రికెట్. ఓకే, మీ టీంలో పెద్ద హిట్టర్ ఎవరు అనుకుంటారు మీరు? హిట్టర్స్ అంటే చాలా ఉన్నారు. ఓకే, ఒక 2-3 పేర్లు. సేవియా ఉన్నాడు, శివ ఉన్నాడు, ఇంకా రాఘవేందర్ రెడ్డి ఉన్నాడు, ఇలా చెప్పుకుపోతే ఉన్నారు. గణేష్ ఉన్నాడు, నరేష్. ఓకే, ఎనీవే మీరు ఒకవేళ 200 స్కోర్ ఆపోజిట్ టీం మీకు ఇస్తే మీరు చేజ్ చేయగలుగుతారా? కంపల్సరీ చేంజ్ చేయగలుగుతాం. అలాంటి ప్లేయర్స్ పక్కా ఉన్నారు మా దగ్గర టీంలో. మీ ఓనర్ గురించి ఒక 2 మాటల్లో.
మా ఓనర్ చాలా యాక్టివ్గా ఫస్ట్ నుంచి క్రికెట్ ఆడతాడు, ప్రతి ఒక్కటి వాలీబాల్ ప్లేయర్ ప్రతి ఒక్కటి, కాబట్టి మాకు ఇంకా చాలా సపోర్టింగ్గా ఉన్నాడు. ప్రతి ఒక్కదాని ప్రాక్టీస్ మ్యాచే కానీ ఇప్పటికి ఇంచుమించు 6-7 ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడిపించాడు. ఇప్పటికే చాలా ఇక్కడ గ్రౌండ్ కాకపోయినా కుచర్కల్ గ్రౌండ్ దగ్గర తీసుకుపోయినాడు, అక్కడ తీసుకుపోయి చాలా మంచిగా ఆడిపిస్తుండు. మా ఓనర్ చాలా సపోర్టింగ్గా ఉంది. మేము కూడా అలాగే మా ఓనర్కు అంతకంటే మంచిగా ఆడి మా ఓనర్కు మేము నిరూపించుకోవాలి. మా ఆట మా కోరిక మాకుంది. సో మీరు కూడా ఒక ఆర్గనైజర్ కదా, సో ఈ వాన అంటే వర్షం పడుతుంది కదా, సో వర్షం పడితే ఈ మ్యాచెస్ ఏమన్నా ముందుకెనక్కి జరుగుతాయా, లేకపోతే కంటిన్యూస్గా ఓవర్ తక్కువ వేసి ఆడిపిస్తారా, అసలు ఏంది మేనేజ్మెంట్ ఎట్లుంది? వర్షం పడితే పక్క కవర్స్ కప్పుతాం, దాని టైంని బట్టి మ్యాచ్ షెడ్యూల్ ముందుకు పోవాలన్నా ఏం కావాలన్నా ఆర్గనైజర్స్ ఎంపైర్స్ నిర్ణయం తీసుకొని దానికి ఆలోచన చేసుకొని టోర్నమెంట్ ముందుకా ఎన్నిక అనేది దాన్ని ఆలోచన చేద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్ ఉబ్బల్ గారు. థ్యాంక్ యూ.